హిందువుల తర్వాత మెజారిటీ మతస్థులైనటువంటి ముస్లింలకు ప్రత్యేకంగా ఒక దేశం ఏర్పడ్డది కాబట్టి ముస్లింలకు ఒక దేశం ఏర్పడ్డ తర్వాత మిగిలింది హిందువులదే కదా అన్న ఒక చక్కటి వాదనను కొంతమంది సోదరులు వినిపిస్తూ ఉంటారు. రైట్. కానీ మన రాజ్యాంగంలో పౌరులందరూ సమానమని, అందరికీ సమానమైన హక్కులు ఉంటాయని, ఈ దేశం అందరిదని, లౌకికత్వం ఈ భారతదేశపు ఆత్మ అని మనం రాసుకున్నాం కదా. పదానికి సంబంధించిన చర్చ కాదు ఇది. సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని తేల్చున్నది. సెక్యులరిజం ఈజ్ ది జిస్ట్ ఆఫ్ ది సమ్మరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. గాంధీ గారు ఒక సందర్భంలో ఏమంటారంటే, మైనారిటీలైనంత మాత్రాన వాళ్ళు నాకు తలవెగ్గి ఉండాలని, నాకు సలాం కొడుతూ ఉండాలని ఎవరైనా అంటే ఆ వాదనను నా తుదకంటా పోరాట వ్యతిరేకంగా. అదే అసలు భారతీయ. కాబట్టి మెజారిటీ మతస్థులైనంత మాత్రాన ఈ దేశం వాళ్ళకే చెందటం అన్నది మన రాజ్యాంగానికి సంబంధించినంత వరకు చాలా పురన్యాయమైన వాదన. దాన్ని మనం ఎంత మాత్రం ఒప్పుకోవాలి. మత ప్రాతిపదికన మన దేశం ఏర్పడలేదు లేదు. కాబట్టి ఈ దేశం అందరికీ సమానమైన హక్కులు.